Good afternoon class. So let's see with your mental ability. So ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ డిస్కస్ చేసాం. కంక్లూజన్స్ చేసినప్పుడు మనం ఎలా డిస్కస్ చేసాం, వెన్ డయాగ్రామ్స్లో డిస్కస్ చేసాం. పార్షియల్లీ కరెక్టా, ఫుల్లీ కరెక్టా, కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి కంక్లూజన్స్ వరకు చూసాం. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చూసాం. దీని తర్వాత స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఏది స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్, దేన్ని వీకర్ ఆర్గ్యుమెంట్ అంటాము, ఏ దాన్ని మనం చూస్ చేసుకోవాలి, ఎలా విధంలో మనం ఎలిమినేట్ చేయాలి అన్న క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్లో చూసాం. సో ఈ రెండు కాకుండా దీనికన్నా ఇంకొక టాపిక్ ఉన్నది మీకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. దాని గురించి మనం ఈరోజు చూద్దాం. ఒకసారి మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూసుకున్నట్లయితే సో మీకు ఈ లాజికల్ రీజనింగ్ పార్ట్లో ఫస్ట్ అడిగేది స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. సో మీ సిలబస్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఫస్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ఇందులో మనకు అయిపోయింది ఏంటి, ఇది అయిపోయింది. సో యువర్ పార్ట్ ఈజ్ టు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ చేయాలి. సో దీనిలో ఇది డిఫికల్ట్ కాదన్నది చెప్పలేం. మేబీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇస్తే అది డిఫికల్టీ లెవెల్, అంతకుమించి ఇంకేముండదు. బట్ సేమ్ కాన్సెప్ట్ అప్లికేషన్ అనమాట. సో దీస్ బోత్ ఆర్ డన్. ఇప్పుడు మనం ఇది చూస్తాం. Then later on we'll go with your courses of action. With that we can wind up your logical reasoning. Okay, fine. So first okay, so let's see statement and assumption ante enti. Okay, first of all, so an assumption is something supposed or taken for granted, that is a fact that can be accepted as true considering the concepts of the given statement. Ante enti, assumption is something that if I give a statement, I'll give a statement on something. If this statement has underlying meaning of some particular factual data, whatever it may be. So నేను ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్లో ఇన్బిల్ట్ ఇది అర్థము అని ఒకటి వచ్చింది అంటే దాన్ని ఏమంటాం, అజంప్షన్ అని అంటాం. సో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి ఇది ఖచ్చితం పాసిబిలిటీ అని అనుకోవడం స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్లో వచ్చి హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంప్లిసిట్ అని. దట్ మీన్స్ హౌ ఫార్ ఈజ్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ అన్న దాని గురించి చెప్తాం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇంప్లిసిట్, assumption 1 is implicit, assumption 2 is implicit, or both are implicit, or either one are implicit, అలా మనం కనుక్కుంటాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నట్టయితే మనం స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్, వీకర్ ఆర్గ్యుమెంట్. కంక్లూజన్ తీసుకున్నట్టయితే ఎస్ దిస్ ఇస్ ద కంక్లూజన్ విచ్ ఇస్ ఫాలోడ్ అని చెప్పొచ్చు. హియర్ యూ విల్ బి టాకింగ్ అబౌట్ ఇంప్లిసిట్నెస్. దట్ మీన్స్ ఈజ్ ఇట్ రియల్లీ ఇంప్లయింగ్ ద గివెన్ స్టేట్మెంట్ అన్నది క్వశ్చన్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం, దెన్ విల్ గో విత్ ద ఎక్సర్సైజ్. ఫస్ట్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ a statement is given followed by 2 assumptions. The candidate is required to assess the given statement and then decide which of the following assumption is implicit in the statement. So ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది దాని కింద 2 అసంప్షన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దీన్ని అజ్యూమ్ చేసుకోవచ్చా లేదా, హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంప్లిసిట్ అన్నది కనుక్కోవాలి. దట్ ఈస్ వాట్ దే హావ్ గివెన్ హియర్. సో లెట్స్ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈజ్ ఇట్ ఫాస్టర్ టు ట్రావెల్ బై ఎయిర్ టు ఢిల్లీ ఫ్రమ్ బెంగళూరు. సో ఈజ్ ఇట్ కాదు, ఇట్ ఈజ్ అన్నాడు. ఇట్ ఈజ్ ఫాస్టర్ టు ట్రావెల్ బై ఎయిర్ టు ఢిల్లీ ఫ్రమ్ బెంగళూరు. అంటే బెంగళూరు నుంచి ఢిల్లీకి ఎయిర్వేస్లో అంటే వయా ఏరోప్లేన్ వెళ్ళిపోవచ్చు. సో వీ హ్యావ్ ఎ వే దట్ వీ కెన్ ట్రావెల్ త్రూ ఎయిర్ టు ఢిల్లీ ఫ్రమ్ బెంగళూరు. ఇది ఇచ్చిన క్వశ్చన్. అజంప్షన్స్ చూద్దాం. సో బిఫోర్ దట్ వీ నీడ్ టు సీ వాట్ ఆర్ ద ఆప్షన్స్, రైట్? విల్ సీ ద ఆప్షన్స్, దెన్ విల్ గో విత్ ద అజంప్షన్స్. ఆప్షన్ ఏ అనుకున్నప్పుడు ఏంటి, ఓన్లీ ఫస్ట్ అజంప్షన్ ఈజ్ ఇంప్లిసిట్. బి అనుకున్నప్పుడు సెకండ్ ఇంప్లిసిట్, సెకండ్ వన్ ఈజ్ ఇంప్లిసిట్. సి అనుకున్నప్పుడు ఎయిదర్ వన్. సో మనం చూసాం కదా వెన్ డయాగ్రామ్స్ లో, ఇఫ్ వన్ ఈజ్ ట్రూ దెన్ డెఫినెట్లీ ద సెకండ్ వన్ విల్ నాట్ బి ట్రూ. నెక్స్ట్ ఆప్షన్ డి ఈజ్ నైదర్ వన్ నాట్ టూ ఈజ్ ఇంప్లిసిట్ అండ్ బోత్ ఆర్ ఇంప్లిసిట్ అనుకున్నప్పుడు ఆప్షన్ ఈ కామన్. సో కామన్లీ థింగ్ జస్ట్ నేమ్ విల్ బి వేరింగ్ బట్ ద లెవెల్ ఆఫ్ అప్రోచ్ విల్ బి సేమ్. You just need to understand what is the variations ante. Okay, fine. Let's see. Assumption 1, Bangalore and Delhi are connected by air. So ikkada question lo ichinattayite it is faster to travel అని ఇచ్చారు. ఇంప్లిసిట్ గా, ఇన్ డెప్త్ గా దాని అర్థం ఏంటి, ఎయిర్ ద్వారా ట్రావెల్ చేయొచ్చు అనే కదా. సో కరెక్ట్ మీనింగ్ ఏనా. సో దిస్ assumption can be definitely made. It is an implicit assumption. So yes.
there are no other means of transport available to Delhi from Bangalore. అక్కడ ఏమన్నారు, ఫాస్టర్గా వెళ్ళడానికి ఇది మంచి రూటు అని అన్నారు, త్రూ ఎయిర్ అనేది. దాని అర్థం వేరే ఇంకే రూటు లేదని కాదు. సో యూ కెనాట్ బి అజ్యూమింగ్ ద సెకండ్ గివెన్ అజంప్షన్, బట్ ఫస్ట్ వన్ వుడ్ బి implicit assumption. So what would be my option? A would be my option. As second statement is not implicit, option would be A. Let's go with the second one. A bank A has announced reduction of 0.5% on the interest rates on retail lending with immediate effect. సో బ్యాంక్ యొక్క లెండింగ్ ఏమని చెప్తున్నారు, హాఫ్ రేట్ మేము ఇచ్చేస్తాం, 0.5% ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ రిటైల్ లెండింగ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఇచ్చారు. ఇది గివెన్ స్టేట్మెంట్. లెట్స్ గో విత్ అజంప్షన్స్. ఏం అజంప్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం ఏమి మనం దాని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. అదర్ బ్యాంక్స్ మే ఆల్సో రెడ్యూస్ ద రిటైల్ లెండింగ్ రేట్స్ టు బీ ఇన్ కాంపిటీషన్. అసలు అదర్ బ్యాంక్స్ గురించి అసలు చెప్పారా? అదర్ బ్యాంక్స్ అన్న కాన్సెప్టే లేదు. దే టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ బ్యాంక్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అన్ ఇంప్లిసిట్ assumption. Next, bank A may be able to attract more customers for availing retail loans. అందుకే కదా వాళ్ళ ఇంట్రెస్ట్ మేము ఇంత ఇస్తాము, హాఫ్ ద లేదా ఇమీడియట్ ఎఫెక్ట్ మేము ఇది ఇస్తున్నామంటే ఎక్కువ కస్టమర్స్ని దాన్ని అట్రాక్ట్ చేసుకోవడమే కదా వాళ్ళ మెయిన్ గోల్. సో ఇది ఇంప్లిసిట్గా మనం అజ్యూమ్ చేసుకోవచ్చా? సి దే ట్రైంగ్ టు గివ్ 0.5% ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్, రిడక్షన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు సపోజ్ నేను కార్ కొనాలండి, కార్ కొనడానికి నాకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది పేమెంట్. సో నేను ఇంత కొనుక్కున్నప్పుడు ఇంత ఇంట్రెస్ట్ నేను రిటర్న్ ఇవ్వాలి వాళ్ళకి అమౌంట్. ఇది 0.5%, 12% నుంచి 5% పెట్టేశారు అనుకుందాం, 6%, 5% పెట్టారు. సో ఐ విల్ గో రన్ కదా. సో నా ఇన్ఫ్లేషన్ రేట్స్ 6-7 పోతుంది యాన్యువల్ పరంగా. అలాంటప్పుడు 5% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఐ విల్ గో రన్ ఫర్ ద లోన్. సో ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద రిక్వైర్మెంట్ ఫర్ కార్, వెన్ ద ఇంట్రెస్ట్ లోన్స్ ఆర్ రెడ్యూసింగ్, ఐ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు గో అండ్ బై. సో దట్ ఈస్ డెఫినెట్లీ రైట్ ఆప్షన్ కదా. సో implicitly you can assume that statement 2 is the correct option. So statement 2, no, assumption 2 is implicit anadi cheppochu. So what would be the option? B would be my respective option, desirable option. Next, statement 3 చూద్దాం. Okay, even with the increase in number of sugar factories in India, we still continue to import sugar. ఇక్కడ ఏమంటున్నాడు, షుగర్ మన దగ్గర ఫ్యాక్టరీస్ పెరుగుతున్నప్పటికీ మనం ఇంకా దిగుమతులు చేసుకుంటున్నాం షుగర్ అన్నది క్వశ్చన్. సో దీనికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు, ఒకటి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ కానీ, లేదంటే పీపుల్ పెరగడం వల్ల, కన్సంప్షన్ పెరగడం వల్ల ఫ్యాక్టరీస్ డెవలప్ అయినప్పటికీ అది ప్రాపర్గా ఇవ్వలేదని అనుకోవచ్చు. రెండో థింగ్, full efficiency లో వర్క్ చేయలేదని కూడా అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద గివెన్ స్టేట్మెంట్స్. లెట్స్ సీ ద స్టేట్మెంట్స్. ద కన్సంప్షన్ ఆఫ్ షుగర్ పర్ క్యాపిటా హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇండియా. అదే కదా. సో ఒక్కొక్క ఇండివిజువల్కి పాపులేషన్ పెరగడం ప్లస్ పర్ క్యాపిటా లెవెల్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ పెరగడం వల్ల ఫ్యాక్టరీస్ పెరిగినప్పటికీ కూడా కరెంట్ రిక్వైర్మెంట్ని అది మీట్ కాలేకపోతుంది. అవునా? దెన్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్? వీ నీడ్ టు ఇంపోర్ట్. ఇంప్లిసిటేనా? సో అజంప్షన్ 1 ఈస్ ఇంప్లిసిట్. Let's go with assumption 2. Many of the factories are not in a position to produce sugar to their fullest capacity. కరెక్టేనా? అవి ఫుల్లెస్ట్ కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం కరెక్ట్గా చూసినట్లయితే ఇదన్నా ప్రాబిలిటీ అవ్వచ్చు, ఇదైనా ప్రాబిలిటీ అవ్వచ్చు. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ పెరిగినా మనం ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిందే. ఫ్యాక్టరీస్ ఉన్న ఫ్యాక్టరీస్ డెవలప్ చేసినప్పటికీ ఫుల్ లెంత్ వర్క్ చేయకపోయినా మనం డెవలప్ చేసుకోవాలి. బట్ ఇఫ్ ఎయిదర్ ఆఫ్ ద వన్ ఈజ్ ట్రూ, నాట్ బోత్ ట్రూ. టేక్ ద వెన్ డయాగ్రామ్ చూసుకున్నప్పుడు, ఇఫ్ యూ టేక్ ద వెన్ డయాగ్రామ్, ఇఫ్ కన్సంప్షన్ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్, ఇప్పుడు షుగర్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయంటే ఇన్ కేస్ కన్సంప్షన్ రెడ్యూస్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు మనకి ఇంపోర్ట్స్ అవసరమా? నెక్స్ట్, ఇఫ్ ఫ్యాక్టరీస్, ద ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్ ఆర్ వర్కింగ్ టు ద ఫుల్లెస్ట్, అప్పుడు మళ్ళీ మనకి ఇంపోర్ట్స్ అవసరమా? షుగర్ ఇంపోర్ట్స్ అవసరం లేదు కదా. సో ఇఫ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద కేస్, ఇఫ్ వన్ ఈస్ ట్రూ, వన్ ఈస్ ఇంప్లిసిట్, డెఫినెట్లీ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ ఇంపోర్ట్, రైట్? సో వాట్ వుడ్ బి మై ఆన్సర్? ఎనీ ఆఫ్ ద థింగ్స్, బోత్ ఆర్ నాట్ స్ట్రాంగ్, but any of the two things can be implicitly assumed, but both cannot be assumed. క్లారిటీ వినండి. ఈ రెండు చూసినట్లయితే కన్జంప్షన్ తగ్గినా
ఒక ఆప్షన్. ఇంప్లిసిట్గా నేను ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు ఇంపోర్ట్స్ గురించి అని అంటున్నా. ఇంపోర్ట్స్ గురించి నేను ఆలోచించినప్పుడు ఎయిదర్ కన్జంప్షన్ తగ్గినా ఇంపోర్ట్స్కి వెళ్ళక్కర్లేదు నేను, లేదు ఫ్యాక్టరీస్ ఫుల్ ఎఫిషియన్సీలో వర్క్ చేసినప్పటికీ నేను అప్పుడు మళ్ళీ ఇంపోర్ట్స్ కోసం వెళ్ళక్కర్లేదు. ఇంపోర్ట్స్ అంటే దిగుమతుల కోసం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు if either of the case is working, if either of the assumption is right, then definitely that would not trigger to import. So definitely what would be my answer? Either one or two would be correct. But if you take the case of group 2, you can go for both. Okay na? So answer ఏమైంటది దీనికి? C అవుతుంది. Okay, let's see. C ana answer? Okay, next question. So these are all about practice. Anni correct ane anipistadi, anni wrong ane anipistadi. It's all about practice and how far you will eliminate. Okay, who rises from the prayer a better man, his prayer is unanswered. అంటే దేవుడు మొక్కునందువలన వాళ్ళు మంచి పర్సన్ అయితే వాళ్ళ ప్రేయర్స్ దేవుడు ఆన్సర్ చేసినట్లు అని అంటున్నాడు. ఓకే, that means if you do prayer, that is enough to take, if you do prayer that particular person, if they are becoming a better man, then definitely your prayer is answered annadi point. Okay, prayer makes a man more human. Can you derive that? ఇప్పుడు ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రావణ. ఎపిక్స్ చూసుకున్నప్పుడు ఆయనకి దైవ వస్తుంది, అలా అని చెప్పి విల్ ఇట్ మేక్ హిమ్ ఏ హ్యూమన్ పర్సన్? నో. దయగల పర్సన్గా మనం మార్చగలమా? ఒక రాక్షసుని మార్చలేం కదా. So even if a terrorist is praying to that particular god, in the name of God they are killing people, you cannot call them as human. So this cannot be implicitly assumed. So definitely no, a big no. Next, prayer atones all of the misdeeds. Prayer atones all of our misdeeds. అంటే తప్పులు చేసినప్పటికీ మళ్ళీ మంచి వాళ్ళని చేస్తుంది అంటున్నారు. Is that true? No. There is a philosophy of karma philosophy kada. That's what we say. So karma is a boomerang, karma will hit you hard. All these things will be told by whom? So experience speaks kada. So meekantu oka karma falitalu anedi untayi. So if you do good deeds, then definitely God will answer your prayers. This is what we believe in. Okay, almost every other religion, right? So this is also not an implicit assumption, right? So what would be the answer? Both are not implicit. So D would be the option. Let's see. Yes, D is the right option. Next, we'll go with example 5. Let's see. We must settle all the payments due to our suppliers within, we must settle all the payment due to our suppliers within 3 working days. So దీని ఏమంటున్నారు? మన డ్యూస్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ డ్యూస్, వెన్ ఎవర్ ద టైమ్ మే బీ, అలాంటప్పుడు విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్లో 3 days వర్కింగ్ డేస్ లోపల ఆ పేమెంట్స్ అనేది సెటిల్ చేయాలి. వాట్ ఎవర్ ద డ్యూ, యూ షుడ్ నాట్ బి ఆస్కింగ్ దెమ్ టు వెయిట్ ఫర్ సప్లయర్స్ని వెయిట్ చేయమని చెప్పి మనం అడగకూడదు. వీ షుడ్ నాట్ ఆస్క్ దెమ్ టు వెయిట్. ఓకే, దిస్ ఇస్ వాట్ ది గివెన్ స్టేట్మెంట్. లెట్స్ గో విత్ అజంప్షన్స్. We will always have necessary funds in our account to settle the bills. Implicit గా అనుకోవచ్చా? 3 working days లోపల ఖచ్చితంగా సెటిల్ చేయాలనుకున్నప్పుడు దే ఆర్ ఆల్రెడీ వెల్ ఇన్ ఫండ్స్ అనే కదా అర్థం. లైక్ దే ఆర్ ఆల్రెడీ సర్ప్లస్ ఇన్ ఫండ్స్. దట్ ఈస్ వై దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు సెటిల్ ఆల్ దీస్ బిల్స్ విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 3 working days. So directly you can assume. Next, we are capable of verifying and clearing the bills with the less than 3 working days. Definitely they are capable enough, that is why they are giving such promises, else not, right? So what would be the answer? Both are implicit. Answer would be E. Okay, E kada. Answer would be E. Next, let's go with 6th one. Okay, so use of cell phones and pagers is not allowed inside the auditorium. Please switch off the devices while you are inside the auditorium. A notice. So oka notice చెప్పింది ఏమని, ఆడిటోరియం లోపల phones gadgets are not usable. If at all, if you use it or if you bring it, you need to make sure that అది switch off చేసింది, that it should not be operatable. అది ఒక notice లో చెప్తుంది. Inbuilt గా దాని assumption ఏంటి? All those who have such devices will switch off them before they take their seat into auditorium. That is what expected, right? So if you're coming into class, the expected thing is you need to keep your mobile in silence. So this is basic
assumption or a basic requirement of a particular auditorium, not only auditorium, any kind of gathering. Okay, as far as it is formal enough, definitely this is what the requirement. So ఒక ఆడిటోరియంకి ఎంటర్ అయినప్పుడు ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటి, వాళ్ళకి వచ్చి కూర్చునే లోపల స్విచ్ ఆఫ్ చేయాలి అన్నది అజంప్షన్. కరెక్టేనా? ఇంప్లిసిట్ అజంప్షనే కదా, దట్ ఈస్ వాట్ డైరెక్ట్లీ ఉన్న స్టేట్మెంట్నే అజంప్షన్ ఇచ్చాడు. కరెక్టే. నెక్స్ట్, జనరలీ పీపుల్ డు నాట్ బ్రింగ్ సచ్ డివైజెస్ వెన్ దే అటెండ్ ఫంక్షన్స్ ఇన్ ద ఆడిటోరియం. వాళ్ళు డివైజెస్ తీసుకోకపోతే అలాంటి నోటీస్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు తీసుకొనే రానప్పుడు నేను ఆ నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. When they are bringing and they are causing some kind of disturbance, that is why I have given such a notice, so that మీరు తెచ్చుకున్నప్పటికీ మీ కన్సర్న్స్ వల్ల ఆడిటోరియంలో ఉన్నంతసేపు వాడకూడదు. That is what the implicit assumption. So what is the proper implicit assumption here? Assumption 1. So what would be the option? A would be the option. So option A would be the right one. Next, 7th question చూద్దాం. Okay, fine. The government has made an appeal to all the citizens to honestly pay the tax and file returns reflecting the true income level to help the government to carry out developmental activities. ఏమంటున్నారు, గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, పబ్లిక్ స్టేట్మెంట్. మీరు ట్యాక్సెస్ రెగ్యులర్గా పే చేయండి, మీరు రెగ్యులర్గా పే చేస్తే మేము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్యురేట్గా చేయగలము. బికాస్ ట్యాక్స్ పేస్ అమౌంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ స్పెండ్ కదా. దట్ ఇస్ వాట్ ఎవర్ పే యాజ్ ట్యాక్స్, దట్ ఈస్ వాట్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. వై షుడ్ ద గవర్నమెంట్ బీ గివింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నది అజంప్షన్ అనమాట. మనం ఎందుకు అజంప్షన్, ఎలా వీళ్ళు ఎందుకు ఇచ్చారు అన్నది అజంప్షన్స్. ఫస్ట్ అజంప్షన్, people may now start paying more taxes in response to the appeal. ఇలాంటి ఒక అపీల్ వాళ్ళు ఒక అర్జీ పీపుల్కి చెప్పినప్పుడు, ఒక అర్జీ అక్కడున్న కామన్ పబ్లిక్కి చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి, మీరు ఇది ఫాలో అవ్వండి, మీరు ఇది చేస్తే అంటే మీరు ఇది చెయ్యండి అని. సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ద పీపుల్స్ మైండ్, దట్ ఈస్ వాట్ దేర్ మోటో కదా. సో వాళ్ళు ఎటు తిరిగి పే చేస్తారు అమౌంట్ అనేది మోటో. సో పీపుల్ మే నౌ స్టార్ట్ పేయింగ్ మోర్ ట్యాక్సెస్ ఇన్ రెస్పాన్స్ టు ద అపీల్. అయ్యో పాపం గవర్నమెంట్ అడుగుతుంది, మనం చేద్దామని మైండ్ సెట్ చేంజ్ వస్తుందేమో ఒక ఆలోచనతోనే గవర్నమెంట్ ఇస్తుంది. రైట్, ఇంప్లిసిట్ అజంప్షన్, అందుకే కదా ఇస్తారు, మెయిన్ మోటో అదే. నెక్స్ట్, ద టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ మే కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అందుకే కదా అడ్వర్టైజ్మెంట్స్, అవేర్నెస్, అపీల్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు? దే వాంట్ పీపుల్ టు నో. సో దే వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ that they have to pay income tax, they have to pay the taxes from their end. So obviously rendu correct na, implicit assumptions, definitely implicit assumptions. So what would be the answer? Answer would be E, both are implicitly assumable statements. Okay, next, 8th one, railway officials have started 10 new trains and increased the frequency of 14 running trains. So రైల్వే వాళ్ళు ఏం చేశారంట, 10 కొత్త ట్రైన్స్ పెట్టారు అండ్ ప్రజెంట్ ఉన్న ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ పెంచేశారు. అంటే రోజులో ఒకసారి పోయేదాన్ని 3 సార్లు చేశారు. లైక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీస్డ్, ఓకే, ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ట్రైన్స్. లెట్స్ సే నౌ అజంప్షన్, ద ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ప్రొవైడ్ అకామిడేషన్ టు ఆల్ ప్యాసింజర్స్. అందుకే కదా కొత్త ట్రైన్స్ పెట్టారు. ఇన్బిల్ట్ అజంప్షన్ అదే కదా. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు అంత ఫినాన్షియల్ బర్డన్ తీసుకోవాలి? వై షుడ్ దే యాక్చువల్లీ స్పెండ్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రైల్వేస్ వెన్ దర్ ఇస్ నో రిక్వైర్మెంట్, right? So definitely this is an implicit assumption. First one is definitely right. Next, the new and the additional trains would have a sufficient passengers so that they will be economically viable, right? ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ పాపులేషన్, బట్ ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ తక్కువ ఉన్నాయి, ప్రైజెస్ పెరిగిపోతాయా? ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఆ ప్రైజెస్ తగ్గించి వెల్ఫేర్ స్టేట్ లాగా అజ్యూమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ దీస్. సో దిస్ కెన్ ఆల్సో బి అజ్యూమ్డ్. సో what are they telling here? The new and additional trains would have sufficient passengers so that they will be economically viable. So they have sufficient passengers in order to make sure that that is not inflated with people. అందుకోసమే వాళ్ళు ట్రైన్స్ పెట్టారు. సో ఇది కూడా ఇన్బిల్ట్ అజంప్షన్ ఏనా, ఇంప్లిసిట్ అజంప్షన్ ఏనా? సో what would be the answer? Both. E would be the proper assumption that can be made. Okay, fine. If you have any doubts, online students, please respond to me in the chat box. I do not find any kind of interaction from you people. Fine. I hope you are able to understand, right? Exercise ke velipodam, exercise lo chusukundam. Okay, fine. So let's see first one.
If you have any problems, bring them to me. If you have any problems, bring them to me. నీకు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్టయితే నా దగ్గరికి తీసుకురా, bring them to me. దీని మీద అజంప్షన్స్ ఏంటి, what are the assumptions and how far these are implicit that we need to find. You have some problems is the first assumption. వాడు క్లియర్గా చెప్పాడు నీకు ఏదైనా ఉంటే అని, నీకు ఉన్నాయని చెప్పలేదు. సో ఐ కెనాట్ అజ్యూమ్ దట్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ విత్ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా నేను ఉంది అని చెప్పలేను. ఇఫ్ యూ హ్యావ్ యూ బ్రింగ్ దెమ్ టు మీ. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 అయితే ఖచ్చితంగా కాదు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్, అదే కదా మీనింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ బ్రింగ్ దెమ్ టు మీ అని అన్నారు. నా దగ్గరికి ఎందుకు తీసుకురావాలి నీ ప్రాబ్లమ్స్? నేను సాల్వ్ చేయగలను అన్న అజంప్షన్ కాబట్టే నా దగ్గర తీసుకురా అంటున్నాను. లైక్ జనరల్ ఇఫ్ యూ ఆర్ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్, యూ ఆస్క్ లైక్ if you have any problems, do let me know. Why do you say that? Because you are in a position where you can solve those issues, right? So what can be assumption, possible assumption? Implicitly you can assume second assumption. So what would be the answer? B. Let's see. B na? Option B, right. Next, detergents should be used to clean clothes. So detergents అనేది క్లోత్స్ ని క్లీన్ చేయడానికి యూజ్ చేయాలి అన్నది స్టేట్మెంట్. లెట్స్ గో విత్ అజంప్షన్స్. ఫస్ట్, డిటర్జెంట్స్ ఫార్మ్ మోర్ లాథర్. నొరగ ఎక్కువ ఫామ్. నొరగకి బట్టల షాప్కి ఏం యూజ్ ఏముంది? యూజ్ ఏమీ లేదు కదా. సో డెఫినెట్లీ దిస్ కెనాట్ బి అజ్యూమ్. ఇంప్లిసిట్గా దీన్ని అయితే అజ్యూమ్ చేయలేం. నెక్స్ట్, డిటర్జెంట్స్ హెల్ప్ టు డిస్లాడ్జ్ గ్రీజ్ అండ్ డర్ట్. అంతే కదా. డిటర్జెంట్స్ దేనికి వాడతాం? ఒకప్పుడు మనం టేక్ సమ్ మట్టి కానీ లేదంటే ఏదో సంథింగ్ దే యూస్ టు డూ, రైట్? సమ్ బ్రిక్ కానీ వాట్ ఎవర్ దే హ్యాడ్, లైక్ వాట్ యూ కెన్ సే కోకోనట్ పీచ్. ఆ పీచ్ ఏదైతే ఉందో ఆ పీచ్ని యూజ్ చేసి క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు దే ఆర్ యూజింగ్ డిటర్జెంట్స్ డైరెక్ట్లీ. దే పుట్ దట్ అండ్ ఇంటూ వాషింగ్ మిషన్ అండ్ డెఫినెట్లీ దట్ పర్టికులర్ డర్ట్ ఈస్ బీయింగ్ క్లీన్డ్. యూసేజ్ ఆఫ్ డిటర్జెంట్స్, మెయిన్ యూసేజ్ ఇస్ టు క్లీన్ ద డర్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ కెన్ బి పాసిబుల్లీ ఇంప్లిసిట్? Only two can be definitely a possible assumption. లాథర్ ఫామ్ అవుతుంది కదా, ఎక్కువ నొరగ వస్తుంది కదా, నేను నన్ను తీసుకోలేను. నొరగ కోసం కాదు నాకు డిటర్జెంట్ కావాల్సింది, నా బట్టలు క్లీన్ అవ్వడానికి. ఓకే, సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? బి. సో ఆప్షన్ బి ఈస్ రైట్. నెక్స్ట్, లెట్స్ గో విత్ థర్డ్ వన్. లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ ఐ డిసైడెడ్ టు ఫాలో హిమ్. పిచ్చివాళ్ళలాగా నేను వాడిని నమ్మాను. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, అజంప్షన్స్ చూద్దాం. ఐ ఆమ్ నాట్ ఎ మ్యాడ్ మ్యాన్, నేను పిచ్చోడిని కాదు. ఐ ఆమ్ ఎ మ్యాడ్ మ్యాన్, నేను పిచ్చోడిని. నౌ సీ క్లియర్లీ. హౌ కెన్ యూ సే బి? క్లారిటీ చెప్తాను. పిచ్చోడ్లాగా నేను వాళ్ళని నమ్మాను అని అన్నాను. దీనిలో నేను 2 అర్థాలు వేసుకోవచ్చు. ఒకటి, నేను పిచ్చోడిని కాదు బట్ నేను అలా నమ్మాను అన్నది ఒకటి. లేదు, పిచ్చోడిని నేను అనవసరంగా నమ్మాను వీళ్ళని. So I am a madman, I am not a madman. Both can be assumed. But if I am a madman, I cannot be a not mad. I cannot be a not madman. Ante, if this is right, the first statement cannot be implicit. If the first statement is implicit, the second will not be an implicit one. Are you able to understand? So either నేను పిచ్చోనైనా అయి ఉండాలి లేదా కాకనైనా పోయి ఉండాలి. బట్ రెండు అయితే అవ్వగలనా? No. So what would be my answer? Both are implicit, but either one or two. So my implicit answer would be C. But if they ask in the exam, both. Any of that can be the answer. ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్లీ అడగరు బికాస్ బోత్ ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా రెండు కరెక్ట్ కాదు కాబట్టి this type can be ignored for your exam. But yeah, as per the questions asked, you can assume that either one or two. If in the exam worst case లో డిఫికల్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి either one or two అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా వెన్ డయాగ్రామ్ గీసుకోండి. సో మ్యాడ్ మ్యాన్ అనుకున్నప్పుడు నాట్ మ్యాడ్ మ్యాన్ వస్తుందా? ఎటు తిరిగి రాదు కదా. ఇఫ్ యు ఆర్ అ మ్యాడ్, డెఫినెట్లీ యూ కెనాట్ బి నాట్ మ్యాడ్. ఇఫ్ యు ఆర్ అ నాట్ మ్యాడ్ పర్సన్, యూ కెన్ డెఫినెట్లీ నాట్ బి అ మ్యాడ్ పర్సన్. అంతే కదా. సో బోత్ యూ నీడ్ టు అజ్యూమ్. సో ఇన్ దాట్ కేస్ సి వుడ్ బి మై రైట్ ఆన్సర్. Fine. So what is the answer? C is my right answer. Next,
let's go with fourth one. Okay, his recent investments in the shares of company A is only a gamble. అంటే గ్యామ్లింగ్ చేస్తారు కదా, గ్యామ్లింగ్ అంటే కరెక్ట్ ఏం చెప్పాలి, ఇంత ఇన్వెస్ట్ చేస్తాం, సపోజ్ ఒక అమౌంట్ 10 times అవుతుంది, 5 times, ఈవెన్ క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ కూడా గ్యామ్లింగ్స్ జరుగుతాయి కదా. సో వాట్ ఈస్ దిస్ అబౌట్, ఇఫ్ యూ పే సంథింగ్, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ almost like than the required profit, if you are getting very much more, that is something related to gambling, antena. So in such cases, would you expect profit or loss? Both can be. If you are betting in an IPL match, you have a equal chances to fail or to win. పోతే మొత్తం పోతుంది, వస్తే చాలా ఎక్కువ వస్తుంది, రైట్. సో లెట్స్ సీ, హిస్ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ కంపెనీ ఏ ఈజ్ అ గ్యాంబుల్. దిస్ ఇస్ అ స్టేట్మెంట్ గివెన్. సో హీ మే ఇంకర్ లాస్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ హీ మే గెయిన్ ద ఇన్వెస్ట్మెంట్, రెండు రావచ్చు. బట్ విల్ బోత్ బి అకరింగ్ అట్ వన్స్? నో, ఎయిదర్ హీ మే గెట్ లాస్ ఆర్ హీ మే గెట్ గెయిన్. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? సి, డెఫినెట్లీ కదా. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? ఫోర్త్ వన్, సి. నెక్స్ట్ క్వశ్చన్. The government has decided to pay compensation to the tune of 1 lakh to the family members of those who are killed by railway accidents. So government decide చేసుకుందంట, ఏమని, ఎవరైతే చనిపోయారో రైల్వే యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళకి 1 lakh ex gratia అమౌంట్ ఇస్తాము అని చెప్పి. ఓకే, సో assumptions. The government has enough funds to meet the expenses due to compensation. The government has enough funds to meet the expenses due to compensation. ఎక్స్పెన్సెస్ డ్యూ టు కాంపన్సేషన్, అంతేనా. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే దాన్ని కాంపన్సేట్ చేయగలిగిన డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడే కదా కాంపన్సేట్ చేస్తుంది. మా దగ్గర కూడా డబ్బు లేదని చేతులు ఎత్తేస్తే, ఇఫ్ దే డోంట్ హ్యావ్ మనీ దే కెనాట్ గివ్ దట్ ఎక్స్ గ్రేషియా, సింపుల్. ఓకే, సో వాట్ ఈస్ దస్ అజంప్షన్? ఇంప్లిసిట్ ఆర్ నాట్? ఇంప్లిసిట్ అజంప్షన్. నెక్స్ట్, దేర్ మే బి రిడక్షన్ ఇన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎక్స్ గ్రేషియా అమౌంట్కి ఇన్సిడెంట్స్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్స్కి సంబంధం ఉందా? లేదు. సో యూ కెన్ నెవర్ సే దట్ ఇట్ రెడ్యూసెస్ ఆర్ ఇంక్రీజెస్. సింపుల్ వరకు ఎక్స్ గ్రేషియా అమౌంట్ ఇంత సెటిల్ చేస్తామని చెప్పారు కానీ దాంతో ఇంక్లూడెడా, దానివల్ల పెరుగుతుందా తగ్గుతుందా యాక్సిడెంట్స్ అన్నది చెప్పలేదు. సో వెన్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, యూ కెన్ నెవర్ కన్సిడర్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆర్ దట్ పర్టికులర్ అజంప్షన్ యాజ్ ఇంప్లిసిట్. సో వాట్ ఈస్ అన్ అజంప్షన్ విచ్ ఇస్ ఇంప్లిసిట్ హియర్? Assumption 1 is, only 1 is implicit. That means what would be the option? A. Option A would be the right answer. So fifth one option A, right? Next, sixth one. Never before such a lucid book was available on the topic. Never before such a lucid book was available on the topic. అంటే ఇటువంటి టాపిక్ మీద ఈ రకమైన బుక్ ఇంతవరకు లేదు అన్నది పాయింట్. అంటే బుక్స్ ఉన్నాయి కానీ ఇటువంటి రకం బుక్ లేదు, రైట్? సో there is an existence of books, but this kind of book is something which is rare. Never before such a lucid book was available on the topic, right? Let's see the assumptions. Some other books were available on this topic. Definitely some other books would be available. You can write lucid books on very few topics, not implicit. ఏమంటున్నాడు? You can write lucid books on very few topics. అలా కాదు కదా, ప్రెజెంట్ అయితే లేవని చెప్తున్నాడు, రాయలేమని అయితే చెప్పలేదు కదా. రాయలేము, కొన్ని బుక్లే ఉంటాయి అన్నది ఎక్కడ చెప్పలేదు. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? మోస్ట్ ప్రాబ్లీ ద ఆన్సర్ వుడ్ బి ఏ. సిక్స్త్ వన్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్, సెవెంత్. The principal instructed all the teachers to be careful in class because some students may disturb other students. ఇది బేసిక్ ఇన్స్ట్రక్షనే కదా. ఒక టీచర్గా ఒక క్లాస్కి వెళ్తున్నారంటే ప్రిన్సిపల్ నుంచి వచ్చే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? మంచిగా చదివే స్టూడెంట్ చెడు స్టూడెంట్ చెడిపేస్తారు, అలాంటి వాళ్ళని కామ్గా ఉంచండి. డు నాట్ మేక్ దీస్ స్టూడెంట్స్ హూ ఆర్ డిస్టర్బింగ్ వుడ్ give certain kinds of disturbance to someone who is reading. So make sure there is no kind of disturbance occurring in that particular class. This is basic instruction principles nunchi raavadam. Okay. So the teachers will handle the situation properly and they will point out the naughty students. Obviously, ayana main motto, ayana kani leda lady principal kani evaraina sare, main motto of this instruction is so that the teachers are capable enough to identify the students who are doing some kind of disturbance in the class. So adi assume cheyagalaru kabatte, vallu identify cheyagalaru kabatte టీచర్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పారు ప్రిన్సిపల్.
పాసిబుల్ ఇంప్లిసిట్, డెఫినెట్లీ ఇంప్లిసిట్ ఇది పాసిబుల్ అజంప్షన్. నెక్స్ట్ ద స్టూడెంట్స్ విల్ వెల్కమ్ ద డెసిషన్ ఆఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు స్టూడెంట్స్ విల్ వెల్కమ్ అంటే అందరూ ఒప్పుకుంటారన్నది కాదు, బట్ ఒప్పుకోకుండా వాళ్ళు ఏమైనా చేయగలరా? కెన్ దే గో అగేన్స్ట్ ద ప్రిన్సిపల్? సో ఇఫ్ అట్ ఆల్ ఎస్పెషల్లీ మీరు గవర్నమెంట్ స్కూల్లో కానీ చదివినట్లయితే మీరు అగేన్స్ట్ ప్రిన్సిపల్ పోగలరా? పోలేం. ఇట్ ఈస్ బేసికలీ వాళ్ళు ఏం చెప్పినా ఫాలో అవ్వాల్సింది. ఇట్స్ లైక్ రూల్స్ గివెన్ కదా, అంటిల్ అన్లెస్ దట్ ఈస్ అగేన్స్ట్ ద హ్యుమానిటేరియన్ ప్రిన్సిపల్స్ కానీ ఇఫ్ ఇట్ డిమినిషింగ్ వన్స్ రైట్స్, అంటిల్ అన్లెస్ డెఫినెట్లీ యూ కెనాట్ గో అగేన్స్ట్ ప్రిన్సిపల్. సో దీని మీద కూడా డిబేట్ చేయలేం. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇంప్లిసిట్ అజంప్షన్. అవునా? సో వాట్ వుడ్ బి మై పాసిబుల్ అజంప్షన్స్ దట్ ఆర్ ఇంప్లిసిట్? బోత్ ఆర్ స్ట్రాంగ్. Both are strong. Definitely both can occur. So what is my answer? E. Seventh one, option is E. Next, go with 8th statement. I have not received telephone bills for 9 months in spite of several complaints. A telephone customer's letter to the editor of a daily. ఒక డైలీ న్యూస్ పేపర్కి ఎడిటోరియల్లో రాసింది ఏంటంటే, పాస్ట్ 9 monthsగా నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ నాకు ఎలక్ట్రిసిటీ బిల్ రాలేదు అన్నది ఒక ఎడిటోరియల్. సో లెట్స్ సీ. ఎవ్రీ కస్టమర్ హ్యాస్ అ రైట్ టు గెట్ బిల్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ ద టెలిఫోన్ కంపెనీ. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ద రైట్ టు గెట్ యువర్ బిల్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు వెన్ యూఆర్ యూజింగ్ యువర్ ఎలక్ట్రిసిటీ, గెటింగ్ టు నో వాట్ ఆర్ యువర్ బిల్స్ ఈజ్ యువర్ రైట్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ స్ట్రాంగర్ అండ్ ఇంప్లిసిట్ అజంప్షన్, రైట్? నెక్స్ట్, the customer's complaint point to defect in the services which is expected to be corrected. అంటే ఏంటి, ఇతను ఇక్కడ రాయడం వల్ల he's pointing out the defect of the services, right కదా? Why should he write it in an editorial? Because they need to point out the flaws in the existing services, right? His motto is that only. So implicit assumption, both are implicit assumptions and can occur together. And can occur together. So ఒకటి వచ్చి ఇంకొకటి లేదు అన్న క్వశ్చనే లేదు. బోత్ ఆర్ అదేమంటారు ఇన్బిల్ట్, లేదంటే అజంప్షన్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్టేట్మెంట్ లోపల మనం డ్రా చేసుకోగలిగిన అజంప్షన్స్ ఈ రెండు అవుతాయి. ఓకే, సో వాట్ ఈస్ మై ఆన్సర్? ఈ. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ లెట్స్ గో విత్ 9th one. ఓకే, this year most of the shops in departmental stores are offering prices and discounts on purchases to attract customers. Year చాలా ఒక్క షాప్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్కువ పర్సంటేజెస్ ఆఫ్ ఏమంటారు డిస్కౌంట్స్ ఇస్తుంది అని. ఓకే, అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ అ బిజినెస్. డెఫినెట్లీ షాప్స్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బిజినెస్ కదా. ఓకే, సో the shops and departmental stores have so far earned a lot of profit, so now they have to share, they have started sharing it with the customers. ఇప్పుడు క్లారిటీ చూసినట్లయితే బిజినెస్ మోటో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, కానీ నాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను అందరికీ పంచుతానని కాదు కదా. సో వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అ బిజినెస్? ఎర్నింగ్ అట్మోస్ట్ ప్రాఫిట్స్. దట్ ఈస్ వై వీ ఫాలోడ్ మిక్స్డ్ ఎకానమీ టు ఎన్ష్యూర్ దట్ దర్ ఇస్ నో మోనోపలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఇన్ ద కంట్రీ కదా. క్యాపిటలిజం పెరిగిపోకుండా ఈ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి జనాల్ని వాట్ వీ కెన్ సే మోసం చేస్తూ మోసాలు పెరిగిపోతాయని చెప్పి డామినెన్స్ పెరిగిపోతుందనే మనం మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవుతున్నాం రైట్ నౌ, వేర్ వీ హ్యావ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు. సో స్టేట్మెంట్ 1 డెఫినెట్లీ రాంగ్. వాడు ఎందుకు పంచాలనుకుంటాడు వాడు ప్రాఫిట్? డెఫినెట్లీ రాంగ్. నెక్స్ట్, లాట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ అవైలబుల్ బట్ ద సేల్ ఈస్ నాట్ షూటింగ్ అప్, దెర్ ఇస్ నో చీర్ అప్ ఫర్ కస్టమర్స్. డిస్కౌంట్ ఇస్తున్నారంటే అక్కడ సేలే కదా. వెన్ దెర్ ఈస్ హ్యూజ్ లంప్ ఆఫ్ స్టిల్ స్టాక్స్ బట్ యెట్ నో సేల్, అలాంటప్పుడే కదా డిస్కౌంట్స్ ఇస్తారు. క్లియరెన్స్ సేల్ అంటారు ఈ కామర్సెస్లో కూడా. ఇయర్ ఎండ్ సేల్ అంటారు. వై? దే హ్యావ్ టు సెల్ ఇట్ బై దిస్ ఇయర్ ఎండ్ ఆల్. ఓకే, దట్ ఈస్ దేర్ మోటో. సో యూ కెన్ అజ్యూమ్ దట్ assumption 2 is implicit. So what would be the answer? B. Option B is right. Next, management of XYZ private limited asked the workers union to call off strike immediately, otherwise the management would be forced to close down the factory. So ఏం చెప్పారో, ఈ XYZ కంపెనీ వాడు మీరు కానీ ఈ పర్టికులర్ స్ట్రైక్ ఆపకపోతే ఇండస్ట్రీ మొత్తాన్ని, ఫ్యాక్టరీ మొత్తాన్ని క్లోజ్ చేస్తాం అని చెప్పి నోటీస్ వచ్చింది. బేసిక్గా ఎగ్జాంపుల్ చెప్దాం. వాట్ వీ కెన్ సే, ఇది కైండ్ ఆఫ్ బెదిరింపే కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్. Will they really close the factory? Will they really close the factory? Motto behind such kind of statements ఆలోచించండి. ఇప్పుడు నాకు ఒకరు వచ్చి బెదిరిస్తున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు వార్న్,
మీరు ఇలా చేశారంటే నేను పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తాను, మీరు పోయి ఇలా చేశారంటే నేను కంప్లీట్ క్లోజ్ చేస్తా, ఆపేస్తా. బట్ విల్ దే రియలీ డూ? 90% ఫ్యాక్టరీ అన్నది అగైన్ బిజినెస్ మోటివ్నే కదా. వై విల్ దే క్లోజ్? దే ఆర్ జస్ట్ వార్నింగ్ దట్ పర్టికులర్ పీపుల్. అజంప్షన్స్ చూద్దాం ఇప్పుడు. No alternative other than closing down the factory is left for the management of XYZ company private limited. అంటే వేరే ఆల్టర్నేటివే లేదా? ఎందుకు? ఎంప్లాయీ అసోసియేషన్తో మాట్లాడచ్చు, హ్యూమన్ రిసోర్స్ వాళ్ళని పిలిపించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా వాళ్ళతో కూర్చోబెట్టి డిబేట్ చేయొచ్చు, గవర్నమెంట్ని ఇంటర్వ్యూన్ చేయొచ్చు, పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు, ఆర్ బల్క్గా వాళ్ళందరినీ తీసేసి వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ సింగిల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ టు క్లోజ్ ద ఫ్యాక్టరీ. So not an implicit assumption. Next, such threat may have some effect on workers union. అంతే కదా, మేము ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామంటే వాళ్ళు డైలీ వర్కర్స్ పాపం ఖచ్చితంగా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కావాలి. ఒక్కసారి బల్క్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందంటే వాళ్ళని జాబ్ నుంచి తీసేశారంటే ఫ్యామిలీ గడవదు కాబట్టి ఇంకా ఆపేసుకుందాం అని ఒక థాట్లోకి వస్తారు కదా. అట్లీస్ట్ టు ఇన్స్టిల్ దట్ ఫియర్ దట్ వుడ్ హెల్ప్. సో దిస్ ఇస్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్. వాట్ వుడ్ బి ద ఆన్సర్? 10 అయితే బి అవుతుంది. Right? Next question చూద్దాం. Please do not use lift while going down. An instruction on the top floor or top floor of a 5-story building. So ఆ 5-story building లో నోటీస్ ఏమని మెన్షన్ చేశారు? ఫ్లోర్ లిఫ్ట్ ఏదైతే ఉందో అది మీరు కిందకు దిగడానికి వాడకండి, పైకి వెళ్ళడానికి మాత్రమే వాడండి అని అన్నారు. So let's see what are the assumptions. While going down the lift he is unable to carry any load. ఏమన్నా గ్రావిటీనే కదా హెల్ప్ అవుతుంది. సో ఇట్ వుడ్ బి వెరీ మచ్ లెస్ వన్ గోయింగ్ టాప్. పైకి వెళ్ళడం కన్నా లిఫ్ట్ కిందకి రావడానికి తక్కువ ఎలక్ట్రిసిటీనే కదా కన్స్యూమ్ చేస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ఎ డెఫినెట్ అజంప్షన్. ఇంప్లిసిట్ అజంప్షన్ అయితే డెఫినెట్లీ కాదు, బికాస్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రొవిజన్ ఆఫ్ లిఫ్ట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫెసిలిటీ నాట్ అ రైట్. అంతే కదా, పై ఫ్లోర్ వరకు నడవడం కష్టం అవుతుందని చెప్పి ఇచ్చారు కానీ కిందకి దిగడం ఈజీనే కదా, అందుకు మీరు స్టేర్స్ తీసుకోండి అని అంటున్నారు. సో దిస్ కెన్ బి ఇన్బిల్ట్లీ అజ్యూమ్డ్. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? 12th? No, 11th? B. Answer is B. Next statement. Most people who stop smoking gain weight. ప్రాపర్గా చదవండి. ఎవరైతే ధూమపానం తాగుతారో, సో whoever are smoking, if they stop, అది ఆపేస్తే, ఆ వ్యసనం ఒకటి ఆపేస్తే వాళ్ళు దే గెయిన్ వెయిట్ అంటున్నారు. దే గెయిన్ వెయిట్, ఆపిన వెంటనే వాళ్ళు బరువు పెరుగుతారు అన్నది ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, బట్ వన్ థింగ్ యూ నీడ్ టు అజ్యూమ్ హియర్, అజ్యూమ్ కాదు, క్లారిటీ, కామన్ సెన్స్ ఏంటంటే ఈ స్మోకింగ్ హెల్త్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఈజ్ కన్సంప్టింగ్ దిస్ పర్టికులర్ స్మోకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్? కాదు. అలాంటప్పుడు స్మోకింగ్కి ఏ ఫేవరబుల్ అజంప్షన్ ఇచ్చినా అజంప్షన్ ఖచ్చితంగా తప్పే. నాట్ ఓన్లీ ఫర్ స్మోకింగ్, క్రైమ్ గురించి కానీ వాట్ ఎవర్ సొసైటీలో యాక్సెప్టెన్స్ రేట్ దేనికైతే తక్కువ ఉందో దాని గురించి పాజిటివ్ అజంప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పే. దిస్ ఇస్ అనదర్ షార్ట్ కట్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ విచ్ యూ కెన్ రిమెంబర్. చూద్దాం అజంప్షన్. ఇఫ్ వన్ స్టాప్ స్మోకింగ్ వన్ విల్ గెయిన్ వెయిట్. ఇఫ్ వన్ స్టాప్ స్మోకింగ్ వన్ విల్ గెయిన్ వెయిట్, దాని అర్థం ఏంటి? మీరు ఆపితే గెయిన్ వెయిట్ చేస్తారు కాబట్టి ఆపకండి అన్నది అర్థం. తప్పు కదా. యూ షుడ్ నెవర్ స్మోక్. దట్ ఈస్ వాట్ current society's norms are, right? Next, if one does not stop smoking one will not gain weight. ఇది చూడండి ఇంకా ఎలా ఉందో. సో స్మోకింగ్ ఆపితేనే కదా వెయిట్ వచ్చేది, మరి అలాంటప్పుడు ఆపొద్దండి అని. రెండు స్మోకింగ్కి సపోర్టివ్గా ఉన్నాయి. then that would never be possible implicit assumption. That you need to know. So very another kind of shortcut which you need to understand is that whenever the given assumption is against the societal principles or ethics, then that will never be an implicit assumption. Okay, so ఇక్కడ స్మోకింగ్ సపోర్టివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి రెండు ఖచ్చితంగా assumption అయితే కాదు. So it is not directly related to neither one nor two are implicit. So what will be the answer? Option D. Option D is right answer. Okay, let's go with the next question. Vitamin E tablets improve circulation, keep your complexion in a glowing condition. రెండు ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ థింగ్, విటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు బాడీలో సర్క్యులేషన్ పెరుగుతుంది, గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, గ్లోయింగ్ కండిషన్స్ వస్తుంది అని అంటున్నారు. కాంప్లెక్షన్, స్కిన్ కాంప్లెక్షన్ గ్లో అవుతుంది అని. సో ఒక మంది దానికే తీసుకునేది విటమిన్ ఈ టాబ్లెట్స్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ వస్తుందనే కదా.
సో పీపుల్ ఆర్ టువర్డ్స్ ఒక ఇది ఉంటుంది అనమాట మోజు టు హ్యావ్ దట్ గ్లోయింగ్ స్కిన్, ఎవ్రీ వన్ విల్ వాంట్ ఇట్. ఓకే, సో పీపుల్ లైక్ గ్లోయింగ్ కాంప్లెక్షన్, యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్. ఖచ్చితంగా పీపుల్ స్కిన్ హెల్దీగా ఉండాలి అని కోరుకుంటారు. దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ బ్యాడ్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్షన్ బికమ్స్ డల్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేషన్. అజ్యూమ్ చేసుకోవచ్చా? ఇంప్రూవ్స్ ఇక్కడ ఏమంటున్నాడు, విటమిన్ ఈ విల్ ఇంప్రూవ్ సర్క్యులేషన్ అని అంటున్నాడు, విచ్ కెన్ బి అజ్యూమ్డ్ దట్ సర్క్యులేషన్, విటమిన్ ఈ తగ్గిందంటే సర్క్యులేషన్కి హెల్ప్ అవ్వదనే కదా. అండర్స్టాండ్ క్లియర్లీ, విటమిన్ ఈ ఉంటే సర్క్యులేషన్ హెల్ప్ అవుతుంది, అది లేనందువల్లే విటమిన్ ఈ కన్స్యూమ్ చేస్తున్నారు. దాని అర్థం ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ విటమిన్ ఈ ఆర్ ఇఫ్ యూ ఆర్ ల్యాకింగ్ దిస్ విటమిన్ ఈ ఇన్ బాడీ, సర్క్యులేషన్ తక్కువ ఉంటుందనే కదా అర్థం. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? రెండు కరెక్టేనా? సో కాంప్లెక్షన్ బికమ్స్ డల్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే సర్క్యులేషన్ జరగకపోవడం వల్లే స్కిన్ కాంప్లెక్షన్ డల్ అవుతుంది. ఎప్పుడైతే సర్క్యులేషన్ ఫుల్ ఎంత జరుగుతుందో అప్పుడు స్కిన్ గ్లో అవుతుంది అనేది అజ్యూమ్ చేసుకోవచ్చా? సో that is why you have both advantages of vitamin E. First thing, circulation will be improved. Second thing, so the complexion of your skin will be increased. So రెండిటికి implicit assumption చేసుకోవచ్చా? So what is the answer? Answer is E, where both are right assumptions, implicit assumptions. Which is the question? 13th one. 13th one E. Okay, next. కంప్యూటర్ ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ అట్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్. స్కూల్స్లోనే కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఓకే, ఫస్ట్ అజంప్షన్, లర్నింగ్ కంప్యూటర్స్ ఈజ్ ఈజీ. కంప్యూటర్స్ నేర్చుకోవడం ఈజీ. సో స్కూల్స్లో ఎలాంటివి చెప్తారు బేసిక్గా? ఇప్పుడు నేను స్కూల్కి పోయి అంతెందుకు, లైక్ విత్ దిస్ NEP 2020 పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ కోడింగ్ ఫ్రమ్ 6th క్లాస్ ఓన్లీ. 6th క్లాస్ నుంచే కోడింగ్ స్టార్ట్ చేయాలంటున్నారు. ఎందుకు? ఆ ఏజ్లో పిల్లలకు కూడా అది అర్థం అవుతుంది, అర్థం చేసుకోగలరు అని ఒక థాట్ ఉంది కాబట్టి చేసుకోవాలి. దట్ మీన్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఈజీ టు బి అండర్స్టూడ్ దెన్ దట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు స్కూల్ లెవెల్. ఇప్పుడు LKG వాళ్ళ దగ్గర పోయి నేను చెప్పలేను కదా కోడింగ్. వై? దే డోంట్ హ్యావ్ దాట్ మచ్ కెపాసిటీ టు ఇంటేక్. But at the age of 6th or at the age of schooling, if it is easy to understand, then definitely we can introduce into that particular topic. So inbuilt ga computer education school lo introduce chestunarante adi easy ane kada arthamu. So I can assume that. Next, computer education fetches jobs early. Jobs gurinchi ikkada nik statement lo emma ichara? Did they give anything in the statements related to job or employment? No. They've given about schools and learning education. Right? So this is directly relevant. This is not directly relevant. So what is the answer? Assumption 1 is implicit. 14th. Assumption 1 is implicit. Next. 15th one. Okay. It is desirable to put the child in school at the age of 5 or so. సో పిల్లలకి 5 సంవత్సరాలు, ఇంచుమించు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్లోకి వేయచ్చు. ఇది స్టేట్మెంట్. లెట్స్ గో విత్ అజంప్షన్ 1. అట్ దట్ ఏజ్ ద చైల్డ్ రీచెస్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఈజ్ రెడీ టు లెర్న్. అందుకే కదా మరి పుట్టిన వెంటనే ఇప్పుడు మనకి ప్రీ కేజీస్ నర్సరీ ఉంది, దట్స్ ఫైన్. బట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫస్ట్ క్లాస్ ఆర్ సంథింగ్ దే నీడ్ టు అటైన్ దిస్ పర్టికులర్ ఏజ్ అయితే మెన్షన్ చేశారు. సో 5 years ఆల్సో ఎందుకు? దే ఆర్ రెడీ టు లర్న్. ఆ ABCDలు కానీ ఏదైనా సరే దే ఆర్ రెడీ టు ఇంటేక్. అలాంటప్పుడే కదా స్కూల్కి జాయిన్ చేస్తాం. డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ ఇంప్లిసిట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద స్కూల్స్ డోంట్ అడ్మిట్ చిల్డ్రన్ ఆఫ్టర్ 6 years ఆఫ్ ఏజ్. 6 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల్ని చేర్చుకోవాలన్న రూల్ ఏదైనా ఉందా? అసలు అది అజ్యూమ్ చేసుకోవచ్చా ఆ స్టేట్మెంట్ నుంచి? వాళ్ళు ఏమన్నారు, 5 years తర్వాత చేర్చుకోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ 6 years తర్వాత చేర్చుకోమని కాదు. సో వాట్ ఈస్ ద ఇంప్లిసిట్ స్టేట్మెంట్ హియర్? ఆప్షన్ A is the implicit statement that can be assumed, which is this 15th one goes with A. 15th one A na? Next, let's go with next question. Why don't you go to the court if employer does not pay you the provident fund contribution? So pensions ivi employer responsibility kuda. So even in unorganized sector they are trying to bring this
పెన్షన్ స్కీమ్స్, ఈపీఎఫ్ఓ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఎంప్లాయర్ ఇవ్వనప్పుడు వై డోంట్ యూ గో టు ద కోర్ట్ అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చింది అంటే ఏంటి, యువర్ పిఎఫ్ ఈజ్ యువర్ రైట్ అనేది కదా అర్థం. సో ఎంప్లాయర్ ఈజ్ బౌండెడ్ టు గివ్ యూ యువర్ పెన్షన్ అమౌంట్. దీస్ ఆర్ ఇంప్లిసిట్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇప్పుడు చూద్దాం అజంప్షన్స్. కోర్ట్స్ కెన్ ఇంటర్వీన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్. అదే కదా అర్థం. కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయావు అంటే నువ్వు కోర్టుకి వెళ్ళొచ్చు అనే కదా అర్థం. సో నీకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళు అంటే దట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ యువర్ జస్టిస్, రైట్? సో ఇట్ కెన్ గివ్ ప్రాపర్ జస్టిస్ ఆన్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ టు ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ యాజ్ ఇన్ దిస్ కేస్. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? ఈ పర్టికులర్ అజంప్షన్ ఖచ్చితంగా ఇంప్లిసిటే. లెట్స్ గో విత్ నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఫర్ ద ఎంప్లాయర్ టు పే ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీస్. అందుకే కదా నా రైట్ పోయిందనే కదా కోర్టుకి వెళ్ళమని చెప్పారు నన్ను. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంప్లిసిట్ స్టేట్మెంట్ దట్ కెన్ బి అస్యూమ్డ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 16th one, E, where both can be assumed. 16th one, both can be assumed, it is E. Next. Next. Okay. Nobody can predict as to how long our country would take to contain the unfortunate and disastrous terrorist activities. Nobody can predict. ఇప్పుడు క్లారిటీ చదవండి. Nobody can predict as to how long our country would take to contain the unfortunate and disastrous terrorist activities అన్నారు. అంటే ఎంతవరకు పోతుందో తెలీదు. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? 2003లో వచ్చింది. ఇప్పటికి కూడా మనం మాట్లాడుతున్నాం. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎప్పటికి కంట్రోల్ అవుతాయి అంటే ఇంతవరకు తెలియదు. ఈ రోజులో కూడా న్యూస్ ఉంది, ఈ రోజు కూడా న్యూస్ ఉంది దట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి అన్నట్టుగా ఒక పర్సన్ని. ఓకే. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, అది ఎంతవరకు కట్టేల్ అవుతుంది, ఎప్పటికి కట్టేల్ అవుతుందని మనకు తెలియదు. ఓకే. లెట్స్ గో విత్ ద అజంప్షన్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పుట్ అన్ ఎండ్ టు టెర్రరిస్ట్ యాక్టివిటీస్. నో. ఎందుకు ఇంపాసిబుల్? అందరు కలిసి కూర్చొని వీళ్ళు టెర్రరిస్ట్ అని ఐడెంటిఫై చేసి చంపేస్తే అయిపోయింది కదా. ఆర్ ఇఫ్ దే పుట్ బిహైండ్ బాస్, దట్ ఈస్ డన్. యూ కెన్ కంట్రోల్ ఇఫ్ యూ వాంట్ టు. Internationally, if everyone have a particular same theme in identification, definitely they can be scraped out of the world. Doubt లేదు. Okay. Next, efforts to control the terrorist activities are on. ఎప్పటికి అవుతాయో తెలీదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయనే కదా అర్థం. ఇన్బిల్ట్గా ఇది ఎప్పటికీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయిపోతాయి అన్న క్వశ్చన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ప్రజెంట్ జరుగుతుంది కానీ ఎంతసేపు అవుతుందో, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుందో మాకు తెలియదు అనేది కదా. సో యూ కెన్ అజ్యూమ్ దట్ డెఫినెట్లీ second statement can be a possible implicit assumption, but first one cannot be. So what is the answer? B. 17th B na. Next. Oh. 18th. If you want to give any advertisement, give it to the newspaper X. X ki ivvandi newspaper. Meer emanna advertisement ivvalanunte X newspaper ki ivvandi ani. Who said that? A tells B. ఏ వచ్చి బిగ్ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, బి వాంట్స్ టు పబ్లిసైజ్ హిస్ ప్రోడక్ట్స్. బి వాంట్స్ టు పబ్లిసైజ్ హిస్ ప్రోడక్ట్స్. ఇప్పుడు వాడు ప్రోడక్ట్కి పబ్లిసైజింగ్ ఇవ్వాలనుకుంటున్నాడా, సర్వీసెస్కి ఇవ్వాలనుకుంటున్నాడా? దే హ్యావెంట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ బి కదా. జస్ట్ ఏ హ్యాస్ గివెన్ అడ్వైస్. ఈజ్ హీ విల్లింగ్ టు టేక్ ద, ఈజ్ హీ విల్లింగ్ టు గివ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ నాట్ హ్యాజన్ బీన్ మెన్షన్డ్. ఓకే. సో వాంట్స్ టు పబ్లిసైజ్ అన్నది మనకు తెలీదు. జస్ట్ ఏ సజెషన్ ఇస్తున్నాడు. మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ దానిలో చేయండి. మీరు చేయాలనుకుంటున్నారు లేదన్నా నాకు తెలుసా, నాకు తెలీదు. ఓకే. నెక్స్ట్, న్యూస్ పేపర్ ఎక్స్ హ్యాస్ అ వైడ్ సర్క్యులేషన్. అందుకే కదా అని చెప్పారు, దానికి వైడ్ సర్క్యులేషన్ ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ అ హ్యూజ్ వాట్ వీ కెన్ సే, ఇట్ హ్యాస్ అ హ్యూజ్ అంబియన్స్ దట్ ఇట్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ద పబ్లిక్ ఈజీలీ. దానికి హ్యూజ్ సర్క్యులేషన్ ఉంది కాబట్టి మీరు ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా పాపులర్ అవుతుంది. సో మీరు ఇన్ కేస్ చేయాలనుకుంటే మాత్రం దానిలో చేయండి. మీరు చేయాలని ఉందా లేదా అన్నది నాకు తెలీదు. I cannot assume that. So what is the answer? B. So this is 18th. So 18th answer is B. Next, let's go with the other one. If he is intelligent, he will pass the examination. అతను తెలివైనవంతుడైతే, తెలివైనోడైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తాడు. What is the assumption? To pass he must be intelligent, definitely. That is what, సేమ్ థింగ్ కదా, రీఫ్రెష్ చేశారు అంతే. అతను ఇంటెలిజెంట్ అయితే పాస్ అవుతాడు అంటే తను పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. జస్ట్ కాన్వర్స్ స్టేట్మెంట్ అంతే. సో డెఫినెట్లీ ఇంప్లిసిట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంప్లిసిట్. నెక్స్ట్, యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. అతను ఇంటెలిజెంట్ అయితే పాస్ అవుతాను అన్నాడు, పాస్ అయిపోతాడని చెప్పలేదు. సో వాట్ ఈస్ ద ప్రాపర్ ఇంప్లిసిట్ అజంప్షన్?
only A. 19th. Only A is my possible assumption. Next. Okay, next. Those who are appearing for the first, for those who are appearing for this examination for the first time should be helped in filling up the form. An instruction to invigilating staff. ఎవరైతే ఇన్విజిలేటింగ్ స్టాఫ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏమొచ్చింది, ఎవరైతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారో ఈ ఎగ్జామ్ని వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఇచ్చారు. దాని అర్థం 2-3 సార్లు అయినా ఎగ్జామ్ రాయొచ్చునే కదా. సో మల్టిపుల్ టైమ్స్ ద సేమ్ ఎగ్జామ్ కెన్ బి టేకెన్. దట్ ఈస్ వాట్ అన్ ఇంప్లిసిట్ అసంప్షన్. చూద్దాం. ద ఫార్మ్ ఇస్ సమ్వాట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడా కాదా అన్నది చెప్పలేదు, మీరు హెల్ప్ చేయండి అని చెప్పారు. సో ద క్యాండిడేట్స్ కెన్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఇది కన్ఫర్మ్గా ఇంప్లిసిట్ అసంప్షనే, ఖచ్చితంగా ఇది అజ్యూమ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? B. 20th, B is the right answer. Next, 21. Beware of dogs. Beware of dogs. Our dogs do not bark, but they are trained to distinguish between genuine guests and intruders. So, కుక్కల గురించి జాగ్రత్తగా ఉండండి. మా కుక్కలు అయితే అరవవు కానీ దే ట్రైన్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ జెన్యున్ గెస్ట్ అండ్ ఇంట్రూడర్స్. అంటే మీరు దొంగలు అయితే ఖచ్చితంగా అది ఐడెంటిఫై చేస్తుంది. ప్రజెంట్ అయితే కుక్క అరవకుండా అయితే ట్రైన్ చేయలేదు. సో దే ఆర్ ట్రైన్స్ నాట్ టు బార్క్. అవి అరవకుండా ఉండాలని చెప్పి ట్రైన్ చేశారు. బట్ వాటికి ఉన్న సెన్సెస్ ఎలా ఉంటుంది, నువ్వు జెన్యున్ ఇక్కడ గెస్టా లేదంటే ఇంట్రూడర్ అంటే దొంగవా లేదంటే ఇంకేదైనా పరిస్థితి మీద క్రిమినల్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలదు అన్నది ఈ పాయింట్ అన్నమాట, స్టేట్మెంట్. Let's see with the assumptions 1 and 2. Okay, barking dogs bite rarely. అది అజంప్షన్ కాదు. మనకి సామెత ఉందని చెప్పి అరిచే కుక్కలు కరవు అన్న సామెత దీనికి అజ్యూమ్ చేసుకోలేం. దే హెవెంట్ గివెన్ సచ్ థింగ్. వాళ్ళ కుక్కలు అరవు అన్నారు, అరిచే కుక్కలు కరవు అనలేదు. ఓకే, సో యూ కెనాట్ అజ్యూమ్ దిస్. నెక్స్ట్, అవర్ డాగ్స్ కుడ్ బి డేంజరస్ ఫర్ ఇంట్రూడర్స్. క్లియర్ కట్గా అదే కదా. ఇట్ కెన్ క్లియర్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ గెస్ట్ అండ్ ఇంట్రూడర్స్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ టార్గెటింగ్ సమ్మన్ హూ ఇస్ ఇంట్రూడర్ కదా. అదర్వైజ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అ పర్టికులర్ డాగ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అ జెన్యున్ గెస్ట్ అండ్ అ ఇంట్రూడర్. సో ఒక దొంగను ఐడెంటిఫై చేయగలిగింది అంటే దాని నెక్స్ట్ థీమ్ ఏంటి, దాన్ని అటాక్ చేయడమే కదా, వాళ్ళని అటాక్ చేయడమే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బి. ఖచ్చితంగా అజ్యూమ్ చేసుకోవచ్చు బి. దిస్ ఇస్ 21 బి. నెక్స్ట్, provide midday meals to the children in primary schools to increase number of students attending schools. So ఈ midday meals అయితే ప్రొవైడ్ చేయండి టు చిల్డ్రన్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ సో దట్ అదే కదా ప్రజెంట్ చేస్తున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ ఇప్పటికీ ఉంది కదా, ఆంధ్రాలోనూ ఉంది, ఇండియాలోనూ ఉంది. వై? సో దట్ టు ఇంక్రీజ్ దిస్ అటెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్. సో మిడ్ డే మీల్స్ విల్ అట్రాక్ట్ ద చిల్డ్రన్ టు స్కూల్స్. ఎస్, దోస్ చిల్డ్రన్ హూ ఆర్ otherwise deprived of good food will attend the schools. ఇప్పుడు చూద్దాం 22. క్లారిటీగా చూడండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానో క్లారిటీ చూడండి. ఫస్ట్, మెయిన్ మోటో ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మిడ్ డే మీల్స్ వచ్చేసి స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు, ఫుడ్ వల్ల అయినా వస్తారు అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్, దోస్ చిల్డ్రన్ హూ ఆర్ అదర్వైజ్ డిప్రైవ్డ్ ఆఫ్ గుడ్ ఫుడ్ విల్ అటెండ్ ద స్కూల్స్. సో ఎవరైతే డిప్రైవ్ అయి ఉన్నారో అదర్వైజ్ డిప్రైవ్డ్ విల్ ఆల్సో అటెండ్ ద స్కూల్ అనుకున్నది ప్రాపర్ ఇంప్లిసిట్ అసంప్షన్ కాదు. క్లారిటీ వినండి. ఇట్ విల్ అట్రాక్ట్ చిల్డ్రన్ టు కమ్. డిప్రైవ్డ్ చిల్డ్రన్ అన్నది టార్గెట్ కాదు, ప్రతి ఒక్కరు వస్తారు అన్నది పాయింట్. అండర్స్టాండ్ క్లియర్లీ. దే హ్యావెంట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ ఎ డిప్రైవ్డ్ చిల్డ్రన్ హియర్. ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ మెన్షన్డ్ ఈస్ ఇట్ వుడ్ అట్రాక్ట్ చిల్డ్రన్. ఇక్కడ ఎక్కడ మీకు డిప్రైవ్డ్ చిల్డ్రన్ గురించి మెన్షన్ చేయలే, ఎవ్రీ వన్ ఆర్ సేమ్ అన్నట్టు మెన్షన్ చేశారు. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? Of course, this might be targeting to marginalized people, but implicit assumption ఏంటి, మంచి ఫుడ్ పెడతారని ప్రతి ఒక్క చిల్డ్రన్ అక్కడికి వెళ్తారు. ఓకే, సో యూ కెన్ అజ్యూమ్ దట్ 22A is a direct assumption. So see, providing midday meals would attract number of children as an added privilege and not because the children are deprived. So వాళ్ళకేదో తిండికి దిక్కులేక అక్కడికి వస్తున్నారని కాదు. Okay, it would attract people, even for the other people too it is acceptable. Only deprived people kaithe targeted kaadu. This is for everyone. Midday meal scheme anedi everyone, even if the particular student is from rich community, they are also
దే షుడ్ ఆల్సో బీ ఈటింగ్ దేర్, వాళ్ళకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్లీ దిస్ ఆన్సర్ ఇస్ రైట్. నెక్స్ట్ 23 క్వశ్చన్, ట్రాఫిక్ జామ్స్. ఓకే, traffic jams on most of the roads in the city have become a regular feature during monsoon. So monsoon lo traffic jam anedi regular feature antunnaru ekkada cities lo. Okay, let's see. Material used for road construction cannot withstand the fury of monsoon, resulting into the innumerable potholes in the roads. ఇప్పుడు మేము కూడా వైట్ నుంచి ఇక్కడికి రావాలి నార్మల్ సన్నీ డేలో, అది మళ్ళీ ఫుల్ సన్నీ అయితే కాదు, మళ్ళీ it's not about fully sunny day. Example, if you take the case of Gujarat recently, due to huge summer, టైర్లు లోపలికి అతుక్కుపోయాయి రోడ్లోకి. ఓకే, బట్ మాన్సూన్ టైంలో బేసిక్గా ఎందుకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పాట్ హోల్స్, ఆ బురద గుంటలు ఇవన్నీ ఫామ్ అయిపోతాయి కాబట్టి టు క్రాస్ ద ట్రాఫిక్ ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైమ్. దే ఆర్ నీడ్ టు గో స్లో డౌన్ ఎ బిట్, రైట్? సో దిస్ ఇస్ అ పాసిబుల్ అజంప్షన్ బికాస్ దే హావ్ లింక్డ్ అప్ మాన్సూన్ విత్ ట్రాఫిక్, రైట్? నెక్స్ట్, number of vehicles coming on the roads is much more in monsoon compared to other seasons. Ala em lede? No. In even if you take in the case summer lono ala untadi, but the time levels may vary. కొంతమంది మాన్సూన్ అనుకు పొద్దున వెళ్ళిపోవచ్చు, లేదా ఈవినింగ్ మధ్యాహ్నం పైన ఎండ వచ్చిన తర్వాత మేము మాన్సూన్లో వెళ్ళొచ్చు అనుకుంటారు. డ్యూరింగ్ సమ్మర్ ఈవినింగ్స్ రష్ మైట్ బి దేర్. సో యూ కెనాట్ టెల్ డైరెక్ట్లీ దట్ మాన్సూన్ వల్ల ఎక్కువ మంది బయటికి తిరుగుతారు అనేది పాయింటే కాదు. ఓకే, సో డెఫినెట్లీ వాట్ కెన్ బి ద పాసిబుల్ అజంప్షన్? Only A can be the possible implicit assumption. Next, okay, we'll see 23A. Next, so private property trespasses will be prosecuted. So private property యొక్క trespasses ఎవరైతే ఉన్నారో they will be prosecuted, told who? A notice on a plot of land. అంటే ఇలాంటివి మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడ వేరే ట్రేస్ పర్సన్స్ ఆలోచన, దే విల్ బి పనిష్డ్. అదేనా చెప్పింది ప్రాసిక్యూటెడ్నే వాళ్ళని పనిష్ చేస్తాము అన్నది పాయింట్. సో ద పాసెస్ బై మే రీడ్ ద నోటీస్ అండ్ మే నాట్ డూ ట్రేస్ పాసింగ్. అందుకే కదా పెడతారు. ఆ నోటీస్ అతికించాల్సిన అవసరం ఏముంది? ఇంప్లిసిట్గా అజంప్షన్ ఏంటి? దాన్ని చూస్తే ఓకే లేదు వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మనం పోము అనుకొని వెళ్ళిపోతాం అనేది ఫస్ట్ పాయింట్. డెఫినెట్లీ దట్ ఈస్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్. ద పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అంతే కదా? సో ఆ ప్రాసిక్యూషన్ ఎందుకు వచ్చింది అంటలేరా, మనకి ఎందుకు ఈ గొడవ? విల్ గో అహెడ్. వై షుడ్ వి ట్రేస్ పాస్ దిస్ పర్టికులర్ ప్లేస్ వెన్ దే క్లియర్లీ మెన్షన్ ఇన్ ద నోటీస్ దట్ those people who are trespassing will be punished? Why should we actually go into that particular place? Kada? So both are implicit assumptions. So what is the answer? E. 24. E is the right answer. Next. Today I must satisfy myself only by looking at a pink-headed duck in an encyclopedia. Okay, encyclopedia చూసినప్పుడు ఒక pink-headed neck, pink-headed duck అన్నమాట. హెడ్ వచ్చి పింక్గా ఉందన్నమాట. ఆ డక్కును చూస్తూ నేను ఈరోజు సంతోషపడాలి ఒక ఎన్సైక్లోపీడియా చూస్తూ. సో పింక్ హెడెడ్ డక్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్టింక్ట్ నౌ. దీని అర్థం ఏంటి? నన్ను నేను క్లియర్ కట్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక ఎన్సైక్లోపీడియాలో నేను ఈ పింక్ డక్ ఒకటి ఉంది అని చెప్పి చూసి ఆనందపడాలి అని అంటున్నాం. దాని అర్థం ఇప్పుడు ఉందా బయట పింక్ డక్? లేదని అర్థం. నేను ఇప్పుడు ఈ ఫోటో చూసి కానీ సంతృప్తి పడాలా, ఇది నా దగ్గర లేదు అన్నది పాయింట్, రైట్? So definitely assumption 1 is right. Next, people refer to encyclopedia to know only about things which do not exist now. Kaadu, encyclopedia lo anni untai. So what is the answer? Only A can be possible implication. So what is the answer? 25A. I'd like to wind up this class here. So continue chedam. Next class we'll try to continue rest of the examples in this statements and assumptions. So, 2-3 classes same topic మీద జరిగింది అంటే you will get total clarity. So, there is nothing new to understand. Once if at all, like all of the examples are done, like some set of examples complete గా అయిపోయినప్పుడు there is nothing new to understand, but more of a practice అంతే. Okay, so that's it for today. We'll meet in again another session tomorrow. Thank you.